కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? రారా గజ్జుకుక్క అద్దా అడుగుతాడు చూడు. ఎక్కడ ఏమైపోవడం, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. అంటే ఎందుకు అడుగుతుంటాడిక? వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు సార్? అరెస్ట్ లాగానే చూస్తున్నాం. మనిషి చూడటానికి బొఫ్ఫన్లా ఉన్న షార్పే. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. అంటే భయపడుతున్నారా ఇప్పుడు? అంటే భయపడుతున్నారా ఇప్పుడు? కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు. అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్ గా. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు సార్? ఏముంది, చిన్న చిన్న విషయాలు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. నాకు చూపించలే, మీకు చూపించాడా? నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా. నెక్స్ట్ వేసేది నిన్నే. అంటే గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. చట్టం మీద నిలబెట్టుగా చేస్తాం, బట్టలు కూడా తీస్తాం. కమిడియన్ రా. 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? 7 షోలే నోర్మో ఇలాంటి వెర్రి మొర్రి సలహాలు ఇచ్చామంటే కొబ్బరి తోటకి ఎరువైపోతాం.